నమస్కారం అండి. ఈరోజు మీకు చిలకడ దుంప పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది మా వైపు అందరికైతే తెలుసండి. దీన్ని ఎలా పులుసు పెట్టుకోవాలో, దీన్ని గెన్స్గడ్డ అంటారు కదా, దీన్ని ఎలా పెట్టుకోవాలో అందరికీ తెలుసు. తెలియని కొన్ని ప్రాంతాల వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలండి: చిలకడ దుంపలు, ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, కొంచెం చింతపండు, కరివేపాకండి. చింతపండు కొంచెమే తీస్తున్నాను, అందుకే టమాటాలు 2 వేస్తున్నాను. మీకు నచ్చినట్లుగా మీరైనా చేసుకోవచ్చు. లేదు చింతపండు కొంచెం వేసుకొని టమాటాలు ఎక్కువ వేసుకోవచ్చు, లేదా ఒక టమాటా పెట్టుకొని కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోవచ్చు అండి. ఇలా కడాయి పెట్టుకొని నూనె వేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు ఇవి వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు ఇవి వేగి మంచి అరోమా వస్తున్నాయండి. దీంట్లో ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు, దీంతో పాటు కరివేపాకు, ఉల్లిపాయలు త్వరగా వేయడానికి కాసంత ఉప్పు వేద్దామండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తర్వాత దీంట్లో టమాటా ముక్కలు, చిలకడ దుంప ముక్కలు కూడా వేసేద్దామండి. బ్రౌన్గా అవుతున్నాయండి. దీంట్లో కాసన్ని టమాటాలు వేసేద్దాం. టిఫిన్లో పెడితే కొంచెం ఉడకనిచ్చాకంటే గుజ్జుగా అవుతుందండి, బాగా మ్యాష్ అవుతాయి. దీంట్లోనే ఇది పసుపు, కాసం వేద్దామండి. మూత పెట్టేద్దాం. దీని మీద మూత తీసి చూద్దామండి ఎలా ఉందో. బాగా చిదిమేయండి బాగా. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేసేసుకున్నాం. మీకు తగినంత కారం కూడా వేసుకొని కలుపుకున్నాక మన దగ్గర ఉండే ఈ ముక్కలు కూడా వేసేద్దామండి. ఇలాగ ముక్కలన్నీ వేసేద్దాం. ఇలా ముక్కలన్నిటికీ ఒకసారి కొంచెం పడేటట్టుగా వేసి పెట్టుకోవాలండి, అంతా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో చింతపండు రసం పోసేద్దాము. ఇలా చింతపండు
రసాన్ని దీంట్లో పోసేద్దామండి. దీన్ని ఒకసారి కలిపెట్టి మూత పెట్టేద్దాం. ఉడికినాక తీసేద్దామండి. మన చిలకడ దుంప పులుసు రెడీ అయిందండి. ఇంకా పెట్టుకొని తినేద్దాం వేడివేడి అన్నంతో. ఈ చిలకడ దుంప పులుసు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.